హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నామంటే లాస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్, పీరియాడిక్ అండ్ అపీరియాడిక్ సిగ్నల్స్. సో ఇంతవరకు ఏం మాట్లాడుకున్నామంటే ఫస్ట్ అక్కడ కంట్రోల్స్ వస్తుంది మళ్ళీ. సో ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్లో వచ్చేసరికి ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్స్. సెకండ్ క్లాసిఫికేషన్ ఏం మాట్లాడినాం, ఈవెన్ ఆడ్ సిగ్నల్స్. సో నేను ఇంత ఎవరు చెప్పారు నార్మల్గా అయితే, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్కి ఇంత పెద్ద వీడియోస్ చేసి ఎవరు చెప్పారు. ఎందుకంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కొంచెం కాన్సెప్చువల్ సబ్జెక్ట్. సో ప్రాబ్లమ్స్ కూడా కాన్సెప్ట్ పక్కా క్లారిటీ ఉంటేనే మీకు అర్థమవుతాయి కాబట్టి నేను ఇంత చేస్తాను. ఏమంటారు, అది విసుక్కోవద్దు. నెక్స్ట్ లాస్ట్ క్లాసిఫికేషన్ ఏంటిదంటే ఇదే థర్డ్ది, పీరియాడిక్ అండ్ అపీరియాడిక్ సిగ్నల్స్. ఇంకొక క్లాసిఫికేషన్ కూడా ఉంది, క్యాజువల్ అండ్ నాన్ క్యాజువల్ సిగ్నల్స్. అది పెద్ద క్లాసిఫికేషన్ కింద కన్సిడర్ చేయం కాబట్టి జస్ట్ డెఫినేషన్ మాట్లాడతా, ఇదే వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్కి వస్తే పీరియాడిక్ సిగ్నల్కి, ఈ సిగ్నల్ ఈజ్ సెట్ టు బి పీరియాడిక్ ఇఫ్ ఇట్ రిపీట్స్ ఇట్స్ ప్యాటర్న్ ఆఫ్టర్ పర్టికులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ పీరియడ్. సో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం పీరియాడిక్ సిగ్నల్స్. ఏంటిదిరా అంటే, ఒక సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ ఒక ఎగ్జాంపుల్కి సైనోసాయిడల్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఇక్కడ ఏముంది, జస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి సిగ్నల్ ఇక్కడికి ఎండ్ అయింది. మళ్ళీ ఏమైంది అంటే మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ఇక్కడ వరకు, మళ్ళీ ఇదే విధంగా రిపీట్ అవుతుంది ఇక్కడ వరకు, మళ్ళీ ఇట్లా రిపీట్ అవుతుంది. సో సర్టెన్ ప్యాటర్న్ అనేది సర్టెన్ ఇంటర్వల్ ఆఫ్ టైం దగ్గర రిపీట్ అవుతా వస్తాయి. అటువంటి సిగ్నల్ని ఏమంటామంటే పీరియాడిక్ సిగ్నల్ అంటాం. సో ఎక్కడ వరకు అయితే ఆ ప్యాటర్న్ ఉందో ఆ డ్యూరేషన్ ఏమంటామంటే పీరియడ్ అంటాం. సో ఇంకా డీటెయిల్గా మాట్లాడతాంలేండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. అంటే మీకు ఎప్పుడైనా సరే ఎట్లా చదవాలంటే, మనం చదివేటప్పుడే మనకి ఇమాజినేషన్స్లోకి వచ్చేయాలి. ఆ ఇమాజినేషన్ క్రియేట్ చేయడం కోసం ఈ చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడినాం. సో జనరల్ ఫామ్ ఎట్లుంటుంది, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ సమ్ కాన్స్టెంట్ m ఇంటూ టీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ. సో ఈ టీ నాట్ అంటే ఏంటిది, టీ నాట్ అంటే ఏంటిది, లీస్ట్ పీరియడ్. సో టీ నాట్ అంటే లీస్ట్ పీరియడ్, అంటే స్టార్టింగ్ పీరియడ్ని ఏమంటామంటే టీ నాట్ అంటాం. అట్లానే 2T నాట్ అంటే నెక్స్ట్ పీరియడ్, 3T నాట్ అంటే నెక్స్ట్ పీరియడ్, అట్లా వాటిల్లో లీస్ట్ పీరియడ్ ఏమైతుంది, టీ నాట్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది పీరియాడిక్ సిగ్నల్ యొక్క డెఫినేషన్. ఇంకొక ఫార్ములా ఎట్లా చెప్పొచ్చు అంటే పీరియాడిక్ సిగ్నల్ని, ఇఫ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ సిగ్నల్ ఈజ్ రిపీటింగ్ కంటిన్యూస్లీ ఫర్ ఇన్ఫైనైట్ లెంత్ దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి పీరియాడిక్ సిగ్నల్. సో ఈ డెఫినేషన్కి రెండింటికి తేడా ఏం లేదు. ఏమంటే కొంచెం డిఫరెంట్ వేలో చెప్పినాడు. ఏమన్నాడు ఇక్కడ, ఒక సెగ్మెంట్, ఈ సిగ్నల్ తీసుకున్నట్లయితే దీన్ని ఒక సెగ్మెంట్ లాగా కన్సిడర్ చేసుకుంటే ఈ సెగ్మెంట్ అనేది ఎన్నిసార్లు వస్తుంది, ఇన్ఫైనైట్ టైం ఇంటర్వెల్ కి కంటిన్యూస్ గా రిపీట్ అవుతా వస్తుంది. సో అటువంటి సిగ్నల్ కూడా ఏమంటామంటే ఇట్లా సెగ్మెంట్ రిపీట్ అయ్యే కొద్దీ ఇన్ఫైనైట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం కి, దాన్ని కూడా పీరియాడిక్ సిగ్నల్ ఉంటాం. సో అది పీరియాడిక్ సిగ్నల్ గురించి. ఇంతవరకు అయితే గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, జస్ట్ సెమ్లో డెఫినేషన్ అనండి, లేకుంటే మనం ఇంటర్లో దాంట్లో కూడా చదివింటాం అనుకుంటా పీరియాడిక్ సిగ్నల్స్. సో జస్ట్ బేసిక్ డెఫినేషన్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఎంటర్ అవుదాం, రియల్ ఎమోషన్. సో ఇప్పుడు ఏమన్నా ఇది పీరియాడిక్ సిగ్నల్ అంటే ఏమంటారంటే, అకార్డింగ్ టు డెఫినేషన్ దిస్ ఈస్ నాట్ పీరియాడిక్ సిగ్నల్. సో ఒక సిగ్నల్ ఎందుకు కాదంటే, ఆల్రెడీ ఇక్కడ సెగ్మెంట్ అనేది రిపీట్ అవుతుంది, పర్టికులర్ ఇంటర్వల్ ఆఫ్ టైంకి అదేమంటారు పోర్షన్ అనేది రిపీట్ అవుతా ఉంటుంది. అకార్డింగ్ టు డెఫినేషన్ చెప్పాలంటే పీరియాడిక్ సిగ్నలే. కానీ ఈ సిగ్నల్ పీరియాడిక్ అవ్వదు. ఎందుకంటే చూడండి, నోట్, నెసెసరీ కండిషన్ ఫర్ ఎ సిగ్నల్ టు బి పీరియాడిక్ ఈజ్ ఇట్ షుడ్ ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ -infinity to +infinity. Though its segment is repeating infinitely, it should also exist for negative intervals of time. ఇది ఓన్లీ పాజిటివ్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం కి మాత్రమే ఉంది. సో ఇది అపీరియాడిక్ సిగ్నల్ అవుతుంది. అట్లా కాకుండా ఈ విధంగా నెగిటివ్ లో కూడా ఇదే విధంగా వస్తే, అప్పుడు నెగిటివ్ కూడా ఇన్ఫినిటీ వరకు వెళ్తే ఇటువంటి సిగ్నల్ని ఏమంటామంటే పీరియాడిక్ సిగ్నల్ అంటాం. సో నెసెసరీ కండిషన్ ఏంటిది పీరియాడిక్ సిగ్నల్ కి, ఇట్ షుడ్ ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ టీ, అంటే -infinity నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండాలి. అప్పుడే ఒక సిగ్నల్ ని, అండ్ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటిది, ఇట్ షుడ్ రిపీట్ ఇట్స్ ప్యాటర్న్ ఆఫ్టర్ పర్టికులర్ ఇంటర్వల్ ఆఫ్ టైం. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే దాన్ని ఏమంటాం పీరియాడిక్ సిగ్నల్ అంటాం. మనము
గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ ఫార్మ్స్ ఏం మాట్లాడతామంటే, మన గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ మోస్ట్లీ గా 99% ఏ విధంగా ఉంటాయంటే పీరియాడిక్ సిగ్నల్స్ మీద ఈ విధంగా ఉంటాయి. సో సిగ్నల్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది, ఈదర్ సైనోసాయిడల్ ఆర్ కొసైనోసాయిడల్ ఆర్ ఇదేమంటారు కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్స్, ఇవే మాట్లాడతాం గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు మిగతా పీరియాడిక్ సిగ్నల్స్ లేవా అంటే 99% రావు, ఇవి మాత్రమే అడుగుతారు. సో ఇవే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో స్టాండర్డ్ ఫామ్ ఏముంటుంది, ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ టీటా. అదే కొసైన్లో రాయాలంటే ఏ ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ టీటా. అదే ఎక్స్పోనెన్షియల్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్లో రాయాలంటే ఏ ఇంటూ ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ జే ఇంటూ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ టీటా. ఈ మూడేంటివి పీరియాడిక్ సిగ్నల్స్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడేది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. సో నేను ఏం తీసుకుంటా అంటే ఫస్ట్ ఇది తీసుకుంటా, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏముంది, ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ టీటా ఉంది కదా. సో దీని గురించి మాట్లాడదాం. సో దీంట్లో ఈ పీరియాడిక్ సిగ్నల్లో ఏ అంటే ఏంటిది, యాంప్లిట్యూడ్. నెక్స్ట్ ఒమేగా టీని ఏమంటామంటే ఫేజ్ యాంగిల్ అంటాం. ఈ టీటాని ఏమంటామంటే ఫేజ్ షిఫ్ట్ అంటాం. సో సిగ్నల్ ని ఎట్లా షిఫ్ట్ చేస్తున్నాం అంటే ప్లస్ టీటా చేస్తే ఏమంటాం, అది ప్లస్ టీటా చేస్తే అడ్వాన్స్డ్ సిగ్నల్, మైనస్ టీటా చేస్తే డిలేడ్ సిగ్నల్. సో ఇదేమంటారు ఫేజ్ షిఫ్ట్ అంటాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిదిరా అంటే మనకి ఈ డిస్కషన్ మొత్తంలో ఇంపార్టెంట్ ఏంటిదిరా అంటే ఈ ఫేజ్ యాంగిల్. సో ఏదైతే ఒమేగా టీ ఉందో దాన్ని ఏమన్నాం, ఫేజ్ యాంగిల్ అన్నాం కదా. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు టైం డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది నీకు, ఫేజ్ యాంగిల్ కి టీటా పి అని డినోట్ చేసుకుంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు టైం డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది నీకు, ఒమేగా వస్తుంది. సో ఈ ఒమేగా ఏంటిదిరా అంటే ఇది ఇంపార్టెంట్, ఏమంటారు యాంగులర్ ఫ్రీక్వెన్సీ. మనకు క్వశ్చన్స్ మొత్తం వీటి మీద డిస్కషన్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైనా సరే ఒక పీరియాడిక్ సిగ్నల్ అనేది ఒక సైనోసాయిడల్ ఫామ్ లో ఉంటే ఆల్వేస్ డిఫరెన్షియేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎట్లొచ్చింది ఈ పీరియాడిక్ సిగ్నల్ నుంచి అని చెప్పిన అంతే. మీరు ప్రతిసారి పీరియాడిక్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మొత్తంతో మళ్ళీ జస్ట్ మీరు యాంగులర్ ఫ్రీక్వెన్సీ కన్సిడర్ చేసుకోండి. ఒమేగాని ఏమన్నాం, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అన్నాం. సో దీని యూనిట్స్ ఏముంటాయి మనకి, రేడియన్ పర్ సెకండ్. ఇవన్నీ బేసిక్ యూనిట్స్ ఏంటివి, రేడియన్ పర్ సెకండ్. ఇప్పుడు ఒమేగా టీని ఏం రాస్తాం, 2π ఇంటూ ఎఫ్ రాస్తాం. దేనికోసం 2π ఇంటూ ఎఫ్ రాసినాం, వెన్ ఫ్రీక్వెన్సీ హ్యాస్ టు బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ హెడ్జ్. సో హెడ్జ్ యూనిట్స్ లో మాట్లాడుకోవాలంటే ఒమేగానే ఏం రాస్తాం, 2π ఇంటూ ఎఫ్ అంటాం. సో ఎఫ్ అనేది ఏమైతుంది మనకి, లీనియర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది, లీనియర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/f కదా, ఇన్వర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనే కదా. సో దీని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, 1/t రాస్తాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ ఏమైతుంది, 1/t అవుతుంది. సో టీని సబ్జెక్ట్ చేసినట్లయితే టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుందా అంటే 2π డివైడెడ్ బై ఒమేగా. వెరీ 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 ఇంపార్టెంట్. 3 స్టార్స్ చుట్టండి. సో ఏంటిది, టీ అనేది టైం పీరియడ్ ఆఫ్ ఏ పీరియాడిక్ సిగ్నల్. మనకు కావాల్సింది మొత్తం కనుక్కో అనేది ఏంటిదిరా అంటే ఈ చాప్టర్ మొత్తంలో టైం పీరియడ్ కనుక్కోవాలి ఒక సిగ్నల్ ఇచ్చేసి. సో సిగ్నల్స్ అనేవి డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటాయి. టైం పీరియడ్ టీ అంటే ఏంటిది, టీ ఈజ్ ఈక్వల్స్ టు టైం పీరియడ్. సో టైం పీరియడ్ ఎట్లా కనుక్కుంటాం, ఈ ఫామ్ లో వచ్చేస్తే 2π డివైడెడ్ బై ఒమేగా చేసేస్తే ఏమొస్తుంది మనకి, టైం పీరియడ్ వచ్చేస్తుంది. సో ఇంతవరకు ఏం డౌట్స్ లేవనుకుంటా ఎవరికి. సేమ్ ఎట్లయితే సైన్ కి చేసినామో అదే విధంగా కొసైనోసాయిడల్ కూడా అంతే, ఏ ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ టీటా ఉన్నా కూడా ఏం చేస్తాం, పీరియడ్ అనేది ఎప్పటికైనా ఫేజ్ షిఫ్ట్ మీద డిపెండ్ అవ్వదు. సో మీకు కావాలంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ అంటే నేను నెగిటివ్ ఇంటర్వెల్లో కూడా ఉందిలే, మీకు ఎగ్జాంపుల్ కోసం జస్ట్ పాజిటివ్ ఇంటర్వెల్ తీసుకుంటున్నా. ఈ విధంగా ఒక సిగ్నల్ ఉందనుకో, సో ఇది ఎంత అంటే 2 seconds అనుకో, ఇది 1 second. సో దీనికి పీరియడ్ ఎంత, టైం పీరియడ్ 2 seconds అవుతుందా. సో ఇప్పుడు ఈ సిగ్నల్ ని నేను ఏం చేస్తా అంటే ఇది ఎక్స్ ఆఫ్ టీ అనుకుంటే నేను దీన్ని ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 1 చేసిన అనుకో. ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 1 చేస్తే ఏమైతుంది, ఆరిజిన్ కాస్త ఇక్కడికి వెళ్తుంది, 1 దగ్గరికి వెళ్తుంది. సిగ్నల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ విధంగా వెళ్తుంది. సో ఈ విధంగా వెళ్ళినా కూడా ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2, ఇది 3. సో టైం పీరియడ్ ఎంత ఉంది, మళ్ళీ 2 seconds ఉంది. సో ఫేజ్ షిఫ్ట్ మీద ఏమైనా డిపెండ్ అవుతుందా అంటే డిపెండ్ అవ్వదు. ఎప్పుడైనా సరే టైం పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ ఫేజ్ షిఫ్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే టైం పీరియడ్ కనుక్కున్నప్పుడు ఈ ఫామ్ లో ఇస్తే we neither consider this amplitude, neither consider this phase shift.
ఓన్లీ ఏం కన్సిడర్ చేసుకుంటాం, యాంగులర్ ఫ్రీక్వెన్సీ మాత్రమే. సో టైం పీరియడ్ ఏమవుతుంది, t ఈజ్ ఈక్వల్స్ టు 2π/ω. సేమ్ ఇస్ ద కేస్ విత్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్, e పవర్ ± j ఇంటూ ωt ± θ ఇచ్చినా కూడా ఇక్కడ కూడా టైం పీరియడ్ ఏమవుతుంది, 2π/ω. సో ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఒక సిగ్నల్ ఇచ్చినాడు, x ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ కాస్ ఆఫ్ 0.4t ప్లస్ 15 degrees అని ఇచ్చినాడు. సో ఏం కనుక్కున్నాడు అంటే ఫైన్ టైం పీరియడ్ కనుక్కో అన్నాడు. సో చూసుకున్నట్లయితే మనకి ఎట్లుంది, ఇది జనరల్ ఫామ్ లో ఉంది కదా, ఏ ఇంటూ కాస్ ఆఫ్ ωt ప్లస్ ఆర్ మైనస్, అంటే ఇక్కడ మైనస్ లేదు, ప్లస్ టీటా ఫామ్ లో ఉంది కదా. సో మనకు టైం పీరియడ్ కనుక్కోవాలంటే మనకి మెయిన్ ఫ్యాక్టర్ ఏం కావాలా, అన్ని వదిలేసి జస్ట్ ఈ ఒమేగాని కన్సిడర్ చేసుకుంటాం. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు, 0.4 ఇచ్చినాడు, విచ్ ఈజ్ నథింగ్ బట్ 4/10. సో దీని నుంచి టైం ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది మనకి, 2π/ω కదా. సో టైం పీరియడ్, టైం అని అనద్దు, టైం పీరియడ్ అనేది, ఎందుకంటే పీరియాడిక్ సిగ్నల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టీ అంటే ఇక్కడ ఏమైతుంది, టైం పీరియడ్ అవుతుంది. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది మనకి, 2π/4/10. సో 2 2s 2 5s. సో ఎంత వచ్చింది మనకి, 5π సెకండ్స్ వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ టైం పీరియడ్ అనేది ఏమొచ్చింది, 5π సెకండ్స్ వచ్చింది. సో పై అంటే ఎంత వాల్యూ, 5 ఇంటూ 3.14 సంథింగ్ ఇట్లా వెళ్తా పోతుంది. సో ఇది ఏమైతుంది మనకి, పై అనేది రేషనలా ఇర్రేషనలా. సో చూసుకున్నట్లయితే పై అనేది ఏమైతుంది మనకి, ఇర్రేషనల్ అవుతుంది. సరే ఇప్పుడే మీకు డీప్గా చెప్తా చూడండి, అసలు రేషనల్ నెంబర్ అంటే ఏంటిది. రేషనల్ నెంబర్ అంటే ఎట్లుండాలి మనకి, p/q ఫామ్లో ఉండాలా. సో కండిషన్స్ ఏంటివి, p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అవ్వాలా, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 అవ్వాలా. సో ఇవి కండిషన్స్ కదా మనకి రేషనల్ నెంబర్ అవ్వాలంటే. ఇంకొక కండిషన్ ఏంటిదిరా అంటే, ఈ రేషియో ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి ఫైనైట్ రేషియో ఆర్ ఇన్ఫైనైట్ రేషియో విత్ డెఫినెట్ ప్యాటర్న్. అంటే ఏంటిదిరా అంటే ఇప్పుడు 4/3 ఉంది, ఇంకొకటి ఏంటిదిరా అంటే 22/7 ఉంది. సో రెండు చూసుకున్నట్లయితే ఇవన్నీ ఇంపార్టెంట్, ఏంది పిల్లవి చెప్తున్నాడు అనుకోవద్దు, ఇవి నెక్స్ట్ యూజ్ అవుతాయి కాబట్టి మాట్లాడుతున్నా. సో 4/3 ఉంది. సో 4/3ని ఏం రాయొచ్చు, 1.3333 అప్ టు సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వస్తుంది. 22/7 మీరు క్యాల్కులేటర్లో క్యాల్కులేట్ చేయండి, నాకు సరిగా గుర్తుకులేదు ఎగ్జాక్ట్ వాల్యూ, 3.14728 సంథింగ్ ఇట్లా వస్తా పోతుంది. ఇప్పుడు దీంట్లో ఏది రేషనల్ ఏది ఇర్రేషనల్ అంటే, p/q ఫామ్ లో రెండు ఉన్నాయి, అలాంటప్పుడు రేషనల్ అంటామా అంటే అనము. కానీ p/q ఫామ్ లో ఉండి ఈ రేషియో వాల్యూ ఏదైతే ఉందో అది ఎయిదర్ ఫైనైట్ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ 6/5 తీసుకున్నాం అనుకో, దీని వాల్యూ ఎంత సింపుల్ గా మనకి 1.2 వచ్చేస్తుంది. ఇది వితౌట్ ఎనీ డౌట్ రేషనల్ అనేస్తాం. సో ఎందుకు, రేషియో వాల్యూ ఫైనైట్ ఉంది కాబట్టి. అట్లా కాకుండా రేషియో వాల్యూ ఇన్ఫైనైట్ ఉందనుకో, అలాంటప్పుడు డెఫినెట్ ప్యాటర్న్ ఫాలో అయితే, అంటే ఇన్ఫైనైట్ వరకు అన్ని 3లే వస్తాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఈ రేషియోని ఏమంటామంటే రేషనల్ అంటాం. కానీ ఇక్కడ ఒక డెఫినెట్ ప్యాటర్న్ ఉందా అంటే లేదు, కానీ ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది. ఇలాంటి వాటిని ఏమంటామంటే ఇర్రేషనల్ అంటాం. సో అది రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ కి తేడా. ఇక్కడ పై అనేది ఏమైతుంది మనకి, ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడుకున్నాం ఏంటిది, పై అనేది ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్ ఉన్నా కూడా ఈ మల్టిప్లికేషన్ సమ్ ఏమొస్తుంది, పాయింట్లలో వస్తుంది వాల్యూ. సో కంటిన్యూస్ టైం సిగ్నల్స్ కి టైం పీరియడ్ అనేది పాయింట్స్లలో కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు. సో టైం పీరియడ్ ఎంత ఇక్కడ అంటే 5π సెకండ్స్ అవుతుంది. ఇప్పుడు వెన్ రెండు అంటే మోర్ దాన్ 1 అనేవి ఏంటివి, సైనసాయిడల్ కానీ కొసైనసాయిడల్ కానీ సమ్ ఆఫ్ 2 సిగ్నల్స్ ఫామ్ లో ఇచ్చినప్పుడు టైం పీరియడ్ ఎట్లా కనుక్కుంటారు, అది ఇంపార్టెంట్ టాస్క్ మనకి. సో దాని గురించి డిస్కస్ చేద్దాం చూడండి. సో మనకి ఏముందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, x ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు cos 50πt ప్లస్ sin 60πt ఇచ్చినాడు. సో ఇండివిజువల్ గా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది ఫస్ట్ సిగ్నల్, ఇది ఫస్ట్ పీరియాడిక్ సిగ్నల్, ఇది సెకండ్ పీరియాడిక్ సిగ్నల్ అనొచ్చు. సో రెండు పీరియాడిక్ సిగ్నల్స్ యొక్క కాంబినేషన్ కూడా పీరియాడిక్ అవుతుందా అంటే అట్లా చెప్పని అవ్వదు. సో సర్టెన్ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఈ కాంబినేషన్, ఈ సమ్ అనేది పీరియాడిక్ అవుతుందని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదిరా అంటే, మీరు ఎట్లా కనుక్కుంటారంటే ఫస్ట్ ఇండివిజువల్స్ కి టైం పీరియడ్ కనుక్కోండి. ఇది ఫస్ట్ సిగ్నల్ అన్నా కదా, సో t1 క్యాల్కులేట్ చేయండి. t1 అంటే ఏంటిది, 2π/ω, ω1 అంటాలండి. సో ఇక్కడ ω1 ఎంత, 50π. సో 2π/50π ఏమొచ్చింది, 1/25 సెకండ్స్ వచ్చింది. సో ఇది పక్కన పెట్టండి. సో నెక్స్ట్ t2 క్యాల్కులేట్ చేయండి, 2π/ω2. సో ω2 ఏముంది మనకి 60π ఉంది, 2π/60π.
సో ఇది ఎంత వస్తుంది 1/30 వస్తుంది. సో రెండింటికి పీరియడ్స్ కనుక్కున్నారా. ఇప్పుడు ఈ టోటల్ సిగ్నల్ అనేది మీకు పీరియాడిక్ సిగ్నల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటిదిరా అంటే మీరు నోట్స్లో నీట్గా మెయింటైన్ చేసుకోండి. ఇంపార్టెంట్ కండిషన్ ఏంటిదిరా అంటే T1 డివైడెడ్ బై T2 షుడ్ బి రేషనల్ నంబర్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇది పీరియాడిక్ అవ్వాలంటేనే ఈ రెండు కాంబినేషన్ అనేది పీరియాడిక్ అవ్వాలంటేనే ఈ రెండింటి యొక్క ఇండివిజువల్ టైం పీరియడ్స్ ఉంటాయి కదా, ఆ రెండింటి యొక్క టైం పీరియడ్స్ యొక్క రేషియో ఏదైతే ఉందో అది రేషనల్ నంబర్ అవ్వాలా. సో చెక్ చేయండి. సో T1 డివైడెడ్ బై T2 చేయండి. సో T1 బై T2 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 1/25 డివైడెడ్ బై 1/30. సో ఎంత ఇది 30 డివైడెడ్ బై 25 కదా, 30 డివైడెడ్ బై 25 అంటే నథింగ్ బట్ 6/5. సో 6/5 వచ్చింది. సో 6/5 అనేది ఆల్రెడీ ఇక్కడ చూసినాం కదా. 6/5 అంటే ఏంటిది మనకి రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ కాబట్టి ఈ టోటల్ కాంబినేషన్ అనేది మనకి ఏమైతుంది పీరియాడిక్ అవుతుంది. సో పీరియాడిక్ అయినప్పుడు టోటల్ టైం పీరియడ్ కూడా కనుక్కోవాలి కదా. సో ఇండివిజువల్ టైం పీరియడ్స్ కనుక్కున్నారు కానీ ఓవరాల్ టోటల్ టైం పీరియడ్ ఎట్లా అంటే సమ్ టీతో డినోట్ చేసిన అనుకోండి. ఆ టీ ఏమైతుందా అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిదర్ ఇప్పుడు T1 డివైడెడ్ బై T2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది మనకి 6/5 కదా. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుందంటే ఎయిదర్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఎయిదర్ 5T1 అవుతుంది లేదా 6T2 అవుతుంది. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 5T1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6T2. సో ఎయిదర్ 5T1 అన్నా కనుక్కోండి లేదా 6T2 అన్నా కనుక్కోండి, అదే ఓవరాల్ టైం పీరియడ్. సో రెండింటికి వాల్యూస్ సేమ్ వస్తాయండి. సో 5T1 అంటే 5 × 1/25. సో 5 × 1/25 అంటే 1/5 సెకండ్స్. లేదా 6T2 అంటే 6 × 1/30 విచ్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ 1/5 సెకండ్స్. సో ఎట్లా క్యాల్కులేట్ చేసినా కూడా మనకి టైం పీరియడ్ అనేది సేమ్ వస్తుంది. ఇదేంటిది మనకి కాంబినేషన్ ఆఫ్ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు టైం పీరియడ్ కనుక్కోవడానికి ఏంటిది ఒక షార్ట్ కట్ అనండి. సో షార్ట్ కట్ అండ్ ప్రొసీజర్. సో అర్థమైంది అనుకుంటా. వెన్ మోర్ దెన్ ఓకే ఇంకొక వే చెప్తా చూడండి. ఇంకొక వే కూడా యూజ్ అవుతుంది మనకి. ఇంకొక విధంగా ఎట్లా కనుక్కోవచ్చు అంటే మనకి టైం పీరియడ్ అనేది ఓవరాల్ టైం పీరియడ్ గురించి మాట్లాడుతున్నా. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది 2π డివైడెడ్ బై ఒమేగా అన్నాం కదా. సో ఇంకొక వే ఏంటిదిరా అంటే ఆల్టర్నేటివ్, ఇది మెథడ్ 1 అనండి. సో మెథడ్ 2 ఏంటిదిరా అంటే 2π డివైడెడ్ బై ఒమేగా కదా. సో ఒమేగా ఓవరాల్ ఒమేగా కనుక్కొని 2π డివైడెడ్ బై ఆ ఓవరాల్ ఒమేగా చేసేస్తే వచ్చేస్తుంది కదా. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా ఎట్లా వస్తుందంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్కి జీసీడీ ఆఫ్ ఒమేగా1 ఒమేగా2. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు జీసీడీ అంటే తెలుసు కదా గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో ఒమేగా1 ఎంత మనకి 50π, ఇది ఎంత 60π, 50π 60π. సో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏమైతుంది రెండింటికి 10π అవుతుంది. సో 10π కాకుండా ఇంకా ఏదన్నా ఉన్నాయేమో చూడండి మీరే. గ్రేటెస్ట్ 25 కాదు 10πనే అవుతుంది. సో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది 10π అవుతుంది. సో ఓవరాల్ ఒమేగా ఏమొచ్చింది 10π వచ్చింది. సో ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి 2π డివైడెడ్ బై 10π. సో ఏమవుతుంది 1/5 సెకండ్స్. సేమ్ వచ్చింది కదా, ఇట్లా చేసిన సేమ్. సో ఏది మీకు ఈజీ అనిపిస్తే అది చేయండి. జీసీడీలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది చేయడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో జీసీడీ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మోర్ దాన్ 2 సిగ్నల్స్ ఉన్నప్పుడు జీసీడీ కొంచెం ఈజీ అవుతుంది. అంటే కాంబినేషన్ ఆఫ్ 3 సైనోసాయిడల్స్ అట్లున్నప్పుడు. సో చూద్దాం ఆ ఎగ్జాంపుల్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు x ఆఫ్ t ఈజ్ ఫస్ట్ కాస్ట్ 13t ప్లస్ సైన్ 17πt ఇచ్చినాడు. సో ఏముంది కాంబినేషన్ ఆఫ్ రెండు సైనోసాయిడ్స్. సో t1 ఇజ్ ఫస్ట్ మెథడ్ కనుక్కోండి, పీరియడ్ కనుక్కో అన్నాను. ప్రతిదానికి పీరియడ్ కనుక్కో అనేది ఈ కాన్సెప్ట్ లో మనం మాట్లాడే ఎగ్జాంపుల్స్. t1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది 2π డివైడెడ్ బై ఒమేగా అంటే 13. సో 2π డివైడెడ్ బై 13 అవుతుంది. సో ఇది పీరియాడిక్ సిగ్నల్. ఓకే. సో నెక్స్ట్ t2 కనుక్కోండి 2π డివైడెడ్ బై ఏంటిది ఇది ఒమేగా. సో 17π. సో ఇదేమైతుంది 2/17 అవుతుంది. సో ఎగ్జిస్ట్ అవుతుంది ఈ టైం పీరియడ్ కూడా. సో ఇది కూడా పీరియాడిక్ సిగ్నల్. కానీ మనకు కనుక్కోమనేది ఓవరాల్ కాంబినేషన్ యొక్క పీరియడ్. సో ఏం చేస్తాం మనం t1 డివైడెడ్ బై t2 చేస్తాం. సో t1 డివైడెడ్ బై t2 చేస్తే 2π/13 డివైడెడ్ బై 2/17 వస్తుంది. సో ఇదేమైతుంది మనకి 17 డివైడెడ్ బై 13 ఇంటూ π. సో ఎప్పుడైతే π వస్తుందో మనకి ఏమైతుంది ఇది ఈ రేషియో అనేది ఇర్రేషనల్ అవుతుంది. ఇర్రేషనల్ అయితే పీరియాడిక్ సిగ్నల్ అంటే కాదు. సో దేర్ ఫోర్ x ఆఫ్ t ఈజ్
నాట్ పీరియాడిక్ సిగ్నల్. ఇది దీని యొక్క సొల్యూషన్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు జే ఇంటూ ఈ పవర్ జే ఇంటూ 10 J10t ఇచ్చినాడు. సో జేని నేను ఎట్లా, సో ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత దీని యొక్క పీరియడ్ కనుక్కోండి. ఇఫ్ ఇట్ ఈస్ పీరియాడిక్ దెన్ ఫైండ్ ఇట్స్ పీరియడ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పీరియాడిక్ దెన్ టెల్ మీ వెదర్ ఇట్ అంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి ఎందుకు పీరియాడిక్ కాదు అన్నది. సో మీరు ఏమంటారు, అది ఆనెస్ట్గా చేస్తున్నారు అనుకుంటా. సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో జేని ఎట్లా రాస్తా అంటే నేను జే కెన్ బి రిటర్న్ యాజ్ ఈ పవర్ జే ఇంటూ π/2. సో ఎవరికన్నా డౌట్ ఉందా ఇది ఎట్లా రాసినామంటే ఒకసారి చెప్తాలండి. సో ఎప్పుడైనా సరే ఈ పవర్ జే టీటా అంటే ఏంటిది, మనకి కాస్ టీటా ప్లస్ జే ఇంటూ సైన్ టీటా. సో ఈ పవర్ జే ఇంటూ π/2 అంటే కాస్ π/2 ప్లస్ జే ఇంటూ సైన్ π/2 అంతే కదా. సో కాస్ π/2 అంటే 0 ప్లస్ జే ఇంటూ సైన్ π/2 అంటే 1. ఓవరాల్ వాల్యూ ఏమొచ్చింది, జే వచ్చింది. అదే కదా ఇక్కడ కావాల్సింది. సో జేని ఎట్లా రాయొచ్చు, ఈ పవర్ జే ఇంటూ π/2 రాయొచ్చు. సో ఈ మొత్తం ఏమవుతుందంటే ఈ పవర్ జే ఇంటూ 10t ఇంటూ ఈ పవర్ జే ఇంటూ π/2 అవుతుంది. సో మల్టిప్లికేషన్స్ ఎక్స్పోనెన్షియల్స్లో అయినప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ జే ఇంటూ జే కామన్ ఇస్తే 10t ప్లస్ π/2. సో ఏ ఫామ్లో ఉంది ఇది, ఏ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ టీటా ఫామ్లోనే ఉంది కదా. సో ఒమేగా ఏముంది మనకి 10 ఉంది. సో టైం పీరియడ్ ఏమవుతుంది, సో ఈ ఫామ్ చూస్తానే మనం ఏం చెప్పాలా, పీరియాడిక్ సిగ్నల్ అని చెప్పాలా. టైం పీరియడ్ ఏమవుతుంది 2π డివైడెడ్ బై ఒమేగా. సో 2π డివైడెడ్ బై 10 విచ్ ఈస్ నథింగ్ బట్ π/5 seconds. ఇది దీని యొక్క టైం పీరియడ్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5 ఇచ్చిందంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ π/60 ఇంటూ యూ ఆఫ్ టీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయండి, దీని యొక్క టైం పీరియడ్ కనుక్కోండి. సో చేసి కామెంట్ చేయండి ఎంత వచ్చింది టైం పీరియడ్ అనేది. ఓకే, ఇప్పుడు నేను చెప్తా చూడండి సొల్యూషన్. సో దీని యొక్క టైం పీరియడ్ ఏమవుతుంది, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు π/6. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2π డివైడెడ్ బై ఒమేగా కదా, 2π డివైడెడ్ బై π/6. సో ఇదేంటి, ఎంత ఇది 12 seconds. సో అందరికి ఇదే ఆన్సర్ వచ్చింది అనుకుంటానా. సో ఎవరికైతే ఈ ఆన్సర్ వచ్చిందో సింపుల్గా ఆన్సర్ రాంగ్. ఎందుకు, మనం ఎమోషన్ ఎంటర్ అయిపోయింటాం, ఒమేగా కనిపించింది వేసేసింటాం, దన వేసింటాం. కానీ గమనించాల్సింది ఏంటిది, ఇచ్చింది ఏంటిది ఇక్కడ యూ ఆఫ్ టీ ఆల్వేస్ ఏం ఇండికేట్ చేస్తుంది, అది టైం డ్యూరేషన్ని ఇండికేట్ చేస్తుంది. వెదర్ సిగ్నల్ ఎగ్జిస్ట్ ఇన్ పాజిటివ్ డ్యూరేషనా లేకుంటే నెగిటివ్ డ్యూరేషనా. సో యూ ఆఫ్ టీ అంటే సైన్ π/6 ఇంటూ టీ అనేది ఓన్లీ ఫర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుందని. సో ఇక్కడ టీ రేంజ్ ఏం చేద్దారంటే గ్రేటర్ దాన్ 0. కానీ ఒక పీరియాడిక్ సిగ్నల్ యొక్క టీ రేంజ్ ఎట్లా ఉండాలా, -∞ లెస్ దాన్ t లెస్ దాన్ ఇన్ఫినిటీ ఉండాలి. ఇది సాటిస్ఫై అవుతుందా అంటే అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ పీరియాడిక్. హౌ కెన్ యూ గెట్ ద పీరియడ్ వితౌట్ పీరియాడిక్ సిగ్నల్. అది సిగ్నల్స్ అంటే ఎమోషన్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు మెల్లగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చేస్తా, అదే మీరు ఆన్సర్ చేయగలుగుతారా అనుకుంటున్నా. సో మళ్ళీ మీకే టాస్క్, ఏం చేస్తారంటే వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఈవెన్ ఆఫ్ కాస్ 3πt యూ ఆఫ్ టీ, ఇది పీరియాడిక్ సిగ్నలా కాదా, పీరియాడిక్ సిగ్నల్ అయితే దాని యొక్క ఏంటిది ఇది పీరియడ్ ఎంత కనుక్కోండి. సో ఒక 5 seconds వెయిట్ చేస్తా, మీరు చేసింటారు అనుకుంటున్నా. అది తర్వాత కామెంట్స్ వెంటనే పోస్ట్ చేసేయండి, హానెస్ట్గా పోస్ట్ చేయాలా. నీ 5 secondsలోనే, అదే 5 seconds అంటే మీరు చేసి పాస్ నొక్కింటారు కదా, పాస్ నొక్కిన తర్వాత ఆన్సర్ చేసి కామెంట్ పోస్ట్ చేసి తర్వాత రండి సొల్యూషన్ చూసుకోవడానికి. అంటే నాకు తెలియాలి కదా మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది. సో అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు చూడండి సొల్యూషన్ చెప్తానా. ఏముంది, కాస్ 3πt యూ ఆఫ్ టీ సేమ్ ఇట్లే ఉంది కదా, సైన్ xt ఇంటూ యూ ఆఫ్ టీ ఇదే ఫామ్లో ఉంది. సో ఓన్లీ ఫర్ t గ్రేటర్ దాన్ 0. సో సింపుల్గా ఏమైపోతుంది, ఇది ఇట్ ఈస్ నాట్ పీరియాడిక్. సో అంతే కదా, అందరు ఇట్లనే చేసినారు అనుకుంటున్నా. మళ్ళీ సింపుల్గా ఏమవుతుంది, ఇది తప్పు అవుతుంది. ఎమోషన్ చూడండి ఏమిచ్చిండు ఇక్కడ, ఈవెన్ ఆఫ్ కాస్ 3πt యూ ఆఫ్ టీ ఇచ్చినాడు. సో ఈవెన్ ఆఫ్ కాస్ 3πt అంటే ఈవెన్ ఆఫ్ ఎనీ సిగ్నల్ ఏమవుతుంది, ఇది ఎక్స్ ఆఫ్ టీ లాగా కన్సిడర్ చేసుకుంటే ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ డివైడెడ్ బై 2 అవుతుంది. సో ఓకేనా. సో ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏంటిది, కాస్ 3πt యూ ఆఫ్ టీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ అంటే కాస్ 3πt యూ ఆఫ్ టీ ప్లస్ కాస్ 3π ఆఫ్ మైనస్ టీ అన్న కాస్ 3πtనే, కాస్ 3πt ఇంటూ యూ ఆఫ్ మైనస్ టీ డివైడెడ్ బై 2 అవుతుంది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్
1/2 ఇంటూ cos 3πt ఇంటూ ఏమవుతుంది u ఆఫ్ t ప్లస్ u ఆఫ్ మైనస్ t. సో ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది, మైనస్ ఇన్ఫినిటీ లెస్ దాన్ t లెస్ దాన్ ఇన్ఫినిటీ. u ఆఫ్ t ప్లస్ u ఆఫ్ మైనస్ t విచ్ ఈస్ నథింగ్ బట్ ఓవరాల్ టైం పీరియడ్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఇన్ఫినిటీ లెస్ దాన్ t లెస్ దాన్ ఇన్ఫినిటీ. దిస్ ఈస్ ద బేసిక్ కండిషన్ ఫర్ సాటిస్ఫైయింగ్ పీరియాడిసిటీ. సో సాటిస్ఫై అవుతుంది కదా, సో పీరియాడిక్ సిగ్నల్ అవుతుంది. పీరియాడిక్ సిగ్నల్ అయితే ఏముంది, ఇదేమైంది, ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 3 అయింది. సో t ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, 2π డివైడెడ్ బై ఒమేగా. సో 2π డివైడెడ్ బై ఒమేగా అంటే 2π/3 సెకండ్స్. ఇది ఎమోషన్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఎక్స్ ఆఫ్ హోంవర్క్ ఇవ్వాలా నేను డిస్కస్ చేయాలా, మీరు చేయరు హోంవర్క్ ఇస్తే నాకు తెలుసు, ఒక్కడు కూడా కామెంట్ బోర్డ్ చేయడు. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్ ఆఫ్ సైన్ 3πt u ఆఫ్ టీ. సో ఇది ఏంటిది, పీరియాడిక్ వద్దు హోంవర్కే ఇస్తారండి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పీరియాడికా కాదా కనుక్కోండి. ఇన్ కేస్ ఇది పీరియాడిక్ అయితే దాని యొక్క టైం పీరియడ్ ఎంత కామెంట్ పోస్ట్ చేయండి. ఇది నేను మళ్ళీ డిస్కస్ చేస్తా, కానీ నాకు తెలియాలంటే మీకు ఎంత మాత్రం ఎమోషన్లోకి ఎంటర్ అయినారని తెలియాలి. అంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఎట్లుంటాయి క్వశ్చన్స్ అనేవి వీటితోనే అర్థమవుతుంది నాకు. సో కామెంట్ పోస్ట్ చేయండి. మీరు కామెంట్ పోస్ట్ చేస్తే సిన్సియర్గా వీడియో చూసిన వాళ్ళు నేను కరెక్టా కాదా, అండ్ డెఫినెట్గా నేను దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను నేను దీని యొక్క సొల్యూషన్. ఇంకొక ప్రాబ్లం కూడా హోంవర్క్ ఇస్తాగండి. క్వశ్చన్ నెంబర్ 8 ఇదేంటిదంటే e⁻−j+. సో ఇది క్వశ్చన్. సో ఏంటిదంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు e⁻−3+j5 ఇంటూ టీ. సో ఇది ఏంటిది, మీ డ్యూటీ పీరియాడికా కాదా. సో ఇన్ కేస్ పీరియాడిక్ అయితే దీని యొక్క టైం పీరియడ్ ఎంత. సో ఇది కనుక్కోండి. ఒక కాన్సెప్ట్ నేను చెప్పాలనుకొని మర్చిపోయినా, ఏంటిది అంటే ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 + sin t ఉందనుకోండి. ఇది పీరియాడికా కాదా, ఇన్ కేస్ పీరియాడిక్ అయితే దీని యొక్క పీరియడ్ ఎంత. ఈ కాన్సెప్ట్ కూడా కొంచెం ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, గ్రాఫ్ ఎట్లుంటుంది మనకి, ఈ విధంగా ఉంటుంది. ఇది 1. సో ఇది అసలు పీరియాడిక్, ఇది డీసీ సిగ్నల్. సో డీసీ సిగ్నల్ ఇది అసలు పీరియాడికా కాదా. సో ఇది ఏంటంటే DC signal is always periodic. Important conclusion. So DC signal is always periodic whose period is not defined. So period అనేది not defined. చెప్పలేం పీరియడ్ అనేది ఎక్కడ ఏ ఇంటర్వల్స్ దగ్గర రిపీట్ అవుతుందో నీకు ప్యాటర్న్ అనేది తెలియదు. సో ఇంతవరకు తీసుకున్నాం అనుకో, అంటే ఎట్లా చెప్తున్నామంటే ఇది పీరియాడిక్ అంటే -∞ to +∞ వరకు ఉంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ప్యాటర్న్ రిపీటెడ్ అని ఎట్లా చెప్తామంటే జస్ట్ సేమ్ ఉంది కాన్స్టెంట్. సో ఇది ఇంత రేంజ్ లో ఒక ప్యాటర్న్ లాగా కన్సిడర్ చేసుకుంటే మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతా ఉంది కదా. సో ఆ విధంగా చూసుకొని దీన్ని పీరియాడిక్ అంటాం. సో హూస్ పీరియడ్ ఇస్ నాట్ డిఫైన్డ్ అంటాం. డీసీ సిగ్నల్ ఆల్వేస్ అది అవుతుంది. సో ఇప్పుడు 1 + sin t అంటే ఏమైతుంది అంటే గ్రాఫ్ గీయండి. సో గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తానా, నేను ఆల్వేస్ నెగిటివ్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. జస్ట్ నాకు ఇది సరిగ్గా గీయడం రాదు కాబట్టి నెగిటివ్ లో పాజిటివ్ మాత్రమే గీస్తాను. సో sin t అంటే పాజిటివ్ సరిగ్గా రావడం లేదు. ఈ విధంగా ఉంటుంది అనుకో. ప్లస్ ఏం చేయాలి, మనం డీసీ వాల్యూని యాడ్ చేస్తున్నాం. సో నెగిటివ్, ఇక్కడ కూడా నెగిటివ్ సరే గీస్తాలండి. సో ఈ విధంగా ఉంటుంది కదా sin t. ఇది +1. సో ఇప్పుడు ఏమైతుంది, ఇది యాడ్ చేయడం వల్ల, డీసీ సిగ్నల్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ +1 వోల్ట్, ఇది -1 వోల్ట్ అనుకోండి. ఇవి రెండు యాడ్ చేస్తే ఏమైతుంది మనకి, జస్ట్ యాంప్లిట్యూడ్ ఈ కింద నెగిటివ్ వాల్యూస్ ఉండేవి 0 దగ్గరికి షిఫ్ట్ అయ్యి పాజిటివ్ వాల్యూస్ 2 దగ్గరికి షిఫ్ట్ అవుతాయి. సో ఓవరాల్ సిగ్నల్ ఎట్లా వస్తున్నాయా అంటే దీని యొక్క యాంప్లిట్యూడ్ 0 నుంచి 2 వరకు ఉంటుంది, అంతే కదా. సో 0 నుంచి 2 వరకు ఉంటుంది. మిడిల్ వాల్యూ ఏముంటుంది, 1 ఉంటుంది. సో హైయెస్ట్ యాంప్లిట్యూడ్ ఎంత, 2. సో సిగ్నల్ అనేది ఎట్లా వెళ్తుంది, ఈ విధంగా వెళ్తుంది. నెగిటివ్ యాక్సిస్ లో ఈ విధంగా వస్తుంది, ఇట్లా వెళ్తా పోతుంది ఇన్ఫినిటీ వరకు. చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటిదిరా అంటే ఇది పీరియాడికా కాదా అంటే ఇది మళ్ళీ పీరియాడికే. సేమ్ సర్టెన్ ప్యాటర్న్స్ వరకు ఈ సిగ్నల్ అనేది రిపీట్ అవుతా వస్తుంది. సో మళ్ళీ ఏమైతుంది, ఇది పీరియాడిక్ సిగ్నల్. సో ఒక డీసీ యాడ్ అయ్యడం వల్ల ఏమైంది, సింపుల్ గా సిగ్నల్ ని క్లాంప్ చేసినాం అంతే. అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ని ఇంక్రీజ్ చేసినాం. సో మ్యాగ్నిట్యూడ్ ని ఇంక్రీజ్ చేస్తే పీరియాడిసిటీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే ఏం పడదు, సేమ్ ఉంటుంది. పీరియడ్ కూడా సేమ్ ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి.
సో దీని యొక్క పీరియడ్ ఎంత ఉందో ఈ సిగ్నల్ యొక్క నేను సరిగ్గా గీలేద్దామా, ఈ సిగ్నల్ యొక్క పీరియడ్ కూడా సేమ్ ఉంటుంది. అంటే చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటిదరా అంటే ఎప్పుడైనా సరే ఒక డీసీ సిగ్నల్ సైనోసాయిడల్స్కి యాడ్ చేసిస్తే దాని యొక్క పీరియడ్ అనేది ఎట్లా అదే ఏ విధంగా కూడా చేంజ్ అవ్వదు. అంటే ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5 ప్లస్ సైన్ 4πt ఇచ్చింది అనుకో, దీనికి అసలు పీరియాడిసిటీకి సంబంధం ఉండదు. నువ్వు టైం పీరియడ్ కనుక్కోవాలంటే సేమ్ 2π డివైడెడ్ బై ఒమేగా చేసేస్తావు. ఒమేగా అంటే నథింగ్ బట్ 4π. సో 2π డివైడెడ్ బై 4π. సో టైం పీరియడ్ ఎంత 1/2 సెకండ్స్. సో అది ఇంకొంచెం ఎక్స్టెన్షన్ మాట్లాడదాం ఆగండి. పీరియాడిక్ సిగ్నల్స్ ఇంత ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎమోషన్ అర్థం అవ్వాలని సిగ్నల్స్. సో మాక్సిమం గేట్ లెవెల్ ఇంతేలేండి అడిగేది. అంటే సమ్ ఆఫ్ త్రీ సైనోసాయిడల్ సిగ్నల్స్ ఇచ్చేసి దీని యొక్క ఓవరాల్ పీరియడ్ కనుక్కుంటాడు. సో ఏముంది ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ గా చేయండి. సో T1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 2π డివైడెడ్ బై ఒమేగా. 2π డివైడెడ్ బై 4π అంటే నథింగ్ బట్ 1/2 వస్తుంది. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు 2π డివైడెడ్ బై ఒమేగా. సో ఇది ఏమొస్తుంది 1 వస్తుంది. సో T3 ఈజ్ ఈక్వల్స్ టు 2π డివైడెడ్ బై ఒమేగా. సో ఏమొస్తుంది ఇది 2/7 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ T1 బై T2 కనుక్కోండి. అంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ యొక్క ఏమంటారు రిజల్టెంట్ టైం పీరియడ్ కనుక్కోండి. అంటే T1 డివైడెడ్ బై T2 ఏమైంది 1/2 డివైడెడ్ బై 1 అంటే 1/2. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ టైం పీరియడ్ ని నేను T12 అన్నా అనుకోండి. సో T12 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుందంటే ఏదర్ 2T1 ఆర్ T2 అవుతుంది. సో 2T1 అనుకుంటే 2 × 1/2 అంటే 1 సెకండ్స్ వచ్చింది T12కి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వచ్చిన రిజల్టెంట్ ప్లస్ ఈ టైం పీరియడ్ కి ఏం చేస్తారు మళ్ళీ చెక్ చేయండి ఏంటిది ఫ్రాక్షన్. సో T12 సో ఇది ఓవరాల్ యొక్క టైం పీరియడ్ కాబట్టి ఓకే ఫస్ట్ చెక్ చేయండి. T12 డివైడెడ్ బై T3 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1 డివైడెడ్ బై 2/7. సో అంతే కదా, సారీ 7/2 రేషనల్ నెంబర్ కాబట్టి పీరియాడిక్. ఇప్పుడు ఏమైతుంది ఓవరాల్ టైం పీరియడ్ కనుక్కుంటున్నాం కాబట్టి T ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుందంటే either 7T3 ఆర్ ఏమైతుంది 2 × T12 అవుతుంది ఆర్. సో 7 × T3 అంటే ఏమైతుంది 2 సెకండ్స్ అవుతుంది. లేదా 2 × T12 అంటే T12 అంటే 1, దాని నుంచి కూడా ఏమొస్తుంది నీకు 2 సెకండ్స్ వస్తుంది. ఇది ఎట్లా మోర్ దాన్ అదే కాంబినేషన్ ఆఫ్ 3 సైనోసాయిడల్స్ ఉన్నప్పుడు. సో మీకు ఇంకొక మెథడ్ ఏం చెప్పినా నేను ఒమేగా కనుక్కోవడం. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఇది అవసరం కదా దీనికి చాలా లెంత్ అవుతుంది. లెంత్ ఏం కదా అదే కన్ఫ్యూజ్ అవుతారు జీసీడీకి 4π 2π 7π. సో దీనికి జీసీడీ కనుక్కొని ఒమేగా వస్తుంది. దాంతో T ఈజ్ ఈక్వల్స్ టు 2π బై ఒమేగా చేసుకోండి. ఏమొస్తుందంటే మళ్ళీ మనకి 2 సెకండ్సే వస్తుంది ఆన్సర్. సో 2 సెకండ్స్ రావాలంటే ఏం కావాలి దీనికి మనకు ఒమేగా అనేది పై కావాలి. సో అదే జీసీడీ అనేది పై అవుతుంది. సో పై అవుతుంది కాబట్టి 2π బై పై అంటే 2 సెకండ్స్ వస్తుంది. అంతే ఈ కాన్సెప్ట్. సో ఇంతవరకు అయితే ఏం మాట్లాడినాం మనం పీరియాడిక్ అండ్ అపీరియాడిక్ సిగ్నల్స్ ఓన్లీ ఫర్ కంటిన్యూస్ టైం మాత్రమే మాట్లాడినాం. ఇప్పుడు ఏం చేస్తాం డిస్క్రీట్ టైంకి మాట్లాడదాం. సేమ్ ఎమోషన్ ఉంటుంది కొంచెం చేంజ్ చేస్తాం అంతే. నేనేం చేసిన అంటే ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్ లో ఎక్స్ ఆఫ్ ఎన్ పెట్టేసిన అంటే డిస్క్రీట్ డొమైన్ లోకి ఎంటర్ అయిపోయినాం. అంటే డొమైన్ కాదు డిస్క్రీట్ టైంలోకి ఎంటర్ అయినాం. సో డెఫినేషన్ మాట్లాడుకున్నట్లయితే డిస్క్రీట్ టైంలో కూడా సేమ్. సో ఏమైతుంది ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఎం ఇంటూ అదే స్మాల్ ఎం సమ్ కాన్స్టెంట్ ఇంటూ n0 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ అయితే ఇటువంటి సిగ్నల్స్ ఏమంటామంటే పీరియాడిక్ సిగ్నల్స్ అంటాం విత్ n0 యాజ్ లీస్ట్ పీరియడ్. సో సరే ఇంకా సేమ్ కంటిన్యూస్ టైం డొమైన్లో ఏం మాట్లాడినామో అదే ఉంటుంది ఇక్కడ కూడా. అదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఇట్లా ఇచ్చినాడు కదా మనకు జనరల్గా టైం డొమైన్లో ఏం మాట్లాడుకుంటూ వచ్చినాం ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇక్కడ 4π డివైడెడ్ బై 2. ఇక్కడ కూడా ఒమేగా అని అంటాం దీన్ని. సో సైన్ ఒమేగా అని అంటాం. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 4π బై 3. సో T ఈజ్ ఈక్వల్స్ టు ఏం కనుక్కున్నాం 2π బై ఒమేగా. ఇక్కడ T బదులు ఏమొస్తుంది క్యాపిటల్ N వస్తుంది అంతే కదా. ఎంత డినోట్ చేస్తాం టైం పీరియడ్ ని. సో 2π డివైడెడ్ బై ఒమేగా. ఒమేగా అంటే ఎంత 4π డివైడెడ్ బై 3. సో ఏమైంది 2 2s సో 3/2 వచ్చింది. సో n అనేది మనకి ఏంటిది డిస్క్రీట్ వాల్యూస్ ఆఫ్ టైం. సో డిస్క్రీట్ వాల్యూస్ ఆల్వేస్ ఇంటీజర్స్ లో ఉండాలి. కానీ ఇదేముంది మనకి ఒమేగా డివైడెడ్ బై 2π అనేది 3/2 వచ్చింది. సో ఇది ఇంటీజర్ వాల్యూ అంటే కాదు, ఇంటీజరే కదా అనేది అంతే. ఇంటీజర్ వాల్యూ అంటే కాదు. సో 1.5 అవుతుంది. సో ఇది ఇంటీజర్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేస్తాం సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తాం అంటే డిస్క్రీట్ టైం డొమైన్ లో దీన్ని ఇంటీజర్ చేయడం కోసం ఏం చేస్తాం ఒక కాన్స్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం సమ్ m అనే కాన్స్టెంట్. ఈ m ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అయితే మనకి ఇంటీజర్ అవుతుంది 2 అయితేనే కదా. సో m ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది 3/2 ఇంటూ
2 చేయి m. సో 2 చేస్తే ఏమవుతుంది, ఇది ఓవరాల్గా n ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది 3 seconds వస్తుంది. సో ఇక్కడ m అనేది నువ్వు జస్ట్ ఒక హెల్పింగ్ ఫ్యాక్టర్ తీసుకున్నట్లు, జస్ట్ ఈ ఫ్రాక్షన్ని ఇంటీజర్ చేయడం కోసం ఒక m వాల్యూ కన్సిడర్ చేసుకోవచ్చు. m ఇక్కడ దీనికి అనుకూలంగా మార్చుకోవచ్చు. 3/5 ఉన్నింది అనుకో, m వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. సో m అనేది నెగ్లెక్ట్ చేస్తావు, నీకు పీరియడ్ ఏమొస్తుందంటే లాస్ట్కి ఇంటీజర్ ఏం మిగులుతుందో అదే నీ పీరియడ్. సో దీన్నే ఇప్పుడు నువ్వు ఈ విధంగా చేయకుండా సింపుల్గా నేను చెప్పాలంటే పీరియడ్ ఎట్లా కనుక్కుంటావంటే ω0 డివైడెడ్ బై, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ విధంగా వస్తే ω0 డివైడెడ్ బై 2π చేయి. సో ఇది ఏమొస్తుందంటే సమ్ ఫ్రాక్షన్ వాల్యూ వచ్చిందనుకో, ఆ ఫ్రాక్షన్ వాల్యూని సమ్ క్యాపిటల్, అది స్మాల్ m డివైడెడ్ బై n క్యాపిటల్ n అనుకుంటే కింద వచ్చే డినామినేటర్ అయి నీకేమవుతుంది పీరియడ్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకో. ఇక్కడ ఏముంది ω0 అంటే 4π/3, 4π/3 డివైడెడ్ బై 2π చేయి. సో ఇప్పుడు ఏమవుతుంది నీకు, అది 2π 2 times క్యాన్సిల్ అవుతుంది. సో 2/3 అవుతుంది. సో m/n ఫామ్లోనే ఉంది. నీకు n ఓన్లీ డినామినేటర్ కదా పీరియడ్ అంటే, సో n ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది 3 seconds. అట్లా చేసినా ఇట్లా చేసినా సేమ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకుంటా చూడండి. సో x of n ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 3π డివైడెడ్ బై 5 into n. సో ఏముంది దీని పీరియడ్ కనుక్కోవడం, ω0 డివైడెడ్ బై 2p కదా. సో ω0 డివైడెడ్ బై 2p, అది 2p అంటే 2π. సో 3π/5 డివైడెడ్ బై 2π. సో పై క్యాన్సిల్ అవుతుంది. ఓవరాల్ ఏమొస్తుంది 3/10. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు m/n ఫామే కదా. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, విచ్ ఈజ్ నథింగ్ బట్ పీరియడ్ 10 seconds. సో అర్థమైందా, ఇంతే సింపుల్. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ 2 సిగ్నల్స్ ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు ఎట్లా చేస్తాం. సరే ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. సో x of n ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ π² into n. సో సేమ్ ఏం చేస్తావు, ω0 డివైడెడ్ బై 2π చేయి. సో ω0 డివైడెడ్ బై 2π అంటే π² డివైడెడ్ బై 2π. సో ఇది ఏమవుతుంది π/2 అవుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైనా ఇర్రేషనల్ నెంబర్ వస్తే ఈ సిగ్నల్ అనేది ఏమవుతుంది నాన్ పీరియాడిక్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ పీరియాడిక్ సిగ్నల్. సో ఆల్వేస్ ω0 డివైడెడ్ బై 2π అనేది ఆల్వేస్ రేషనల్ నెంబర్ ఉండాలా. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి, m/n అనేది ఆల్వేస్ ఏముండాలా, మస్ట్ అండ్ షుడ్ రేషనల్ నెంబర్ ఉండాలా. ఇర్రేషనల్ అయితే అదేమవుతుంది నాట్ పీరియాడిక్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఇంకో కంటిన్యూస్ టైం డొమైన్లో ఏమేమి మాట్లాడినామో అదే చేసినాం, జస్ట్ సింపుల్ మాడిఫికేషన్ చేసినాం. అక్కడ 2π డివైడెడ్ బై ω చేసేది ఇక్కడ ω0 డివైడెడ్ బై 2π చేస్తున్నాం అంతే. సో నెక్స్ట్ చూడండి, ఈ విధంగా కాంబినేషన్ ఆఫ్ 2 సిగ్నల్స్ ఇచ్చినప్పుడు ఎట్లా కనుక్కుంటాం. సో యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇట్లా రేషియోస్ చేయదు ω1 డివైడెడ్ బై ω2, ఆ విధంగా చేయకుండా సింపుల్గా ఓవరాల్ ω కనుక్కోండి, అది ω0 అనండి. సో ω0 ఏమవుతుంది GCD ఆఫ్ ω01, ω02 అనండి. సో ω01 అంటే ఏంటిది GCD ఆఫ్ π/3, π/4. సో GCD ఎంత అవుతుంది దీనికి రెండిటికి π/12. సో ఇంత ఫాస్ట్గా ఎట్లా చెప్పినా అంటే మీరు కనుక్కోవాలంటే ఎవరైనా సరే, సో నేను ఎట్లా చెప్పుకుంటా అంటే దీన్ని ఇదెంత 60 degrees, ఇదెంత 45 degrees. సో 60కి 40కి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఎంత 15 కదా. 15 ఈజ్ నథింగ్ బట్ π/12. సో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఈజ్ నథింగ్ బట్ ω0. సో ω0 డివైడెడ్ బై 2π చేయండి. సో π/12 డివైడెడ్ బై 2π అంటే ఇంటూ 2π అవుతుంది. సో π క్యాన్సిల్ అయితే 1/24, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ n డివైడెడ్ బై క్యాపిటల్ N. Therefore, time period n is equals to 24 seconds. ఇది discrete time domain. So x of n is equals to cos 3πn plus sin 4πn plus cos of 2.5πn. ఇదేంటిది మీకంటే హోంవర్క్. సో హోంవర్క్ చేసి ఏం కనుక్కుంటారు మీరు, పీరియడ్ ఎంతనో కామెంట్ చేయండి. సో ఇవాళ మీకు ఏమేమి హోంవర్క్స్ ఉన్నాయి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. సో 3 questions ఉన్నాయి మీకు హోంవర్క్. ఫస్ట్ ఏంటిది, x of t is equals to ఈవెన్ ఆఫ్ sin 3πt u of t. ఇది పీరియాడిక్ అయితే దీని పీరియడ్ ఎంత. నెక్స్ట్ ఇది కూడా అంతే, e power minus of 3 plus j5t. ఇది పీరియాడిక్ అయితే దీని పీరియడ్ ఎంత. నెక్స్ట్ హోంవర్క్ ఏంటిదిరా అంటే x of n is equals to ఈ విధంగా ఇచ్చిన సిగ్నల్ అనేది. సో దీనికి ఏం కనుక్కుంటారో పీరియడ్ కనుక్కోండి. ఇది హింట్ కూడా ఇస్తాను, ఇది పీరియాడికే బాగుండే. సో పీరియాడిక్ కాబట్టి మీరు ఏం చేస్తారు, దీని యొక్క పీరియడ్ కనుక్కొని నాకు 3 questions కి వరుసగా కామెంట్స్ చేయండి, ఓకేనా.
ఓకే, అంతే ఇవాళ. ఓకే 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 కాజువల్ నాన్ కాజువల్ సిగ్నల్స్ గురించి కూడా చెప్పాలి కదా. సో సింపుల్, ఏం లేదు, అది ఎక్కువసేపు డిస్కషన్ కూడా అవసరం లేదు, ఎక్కడ అడగరు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజువల్ సిగ్నల్స్ గురించి మాట్లాడదాం. కాజువల్ సిగ్నల్స్. సో a signal which exists for only positive values of time is known as causal signal. A signal which exists only for positive values of time t greater than 0 is called as causal signal. So non causal అంటే దీని నుంచి చెప్పొచ్చు, which exist for negative values of time. So non causal signal, non causal signal అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డెఫినేషన్, బట్ ఇట్ షుడ్ ఎగ్జిస్ట్ ఫర్ నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ టైం t less than 0. సో కాజల్ సిగ్నల్ కి ఇంపార్టెంట్ ఏంటిది, ఎగ్జాంపుల్ u ఆఫ్ t. ఈ విధంగా ఏదైనా సరే రైట్ సైడ్ సిగ్నల్, ఓకే ఓకే చెప్తా చూడండి. u ఆఫ్ t అంటే ఏంటి, ఓన్లీ ఫర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైంకి ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం, కాజల్ సిగ్నల్ అంటాం. ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అంటే ఇదే ఇంపార్టెంట్ కాదు. సో ఈ కాన్సెప్ట్ లో కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే అంటే all causal signals are right-sided signals. Right-sided signals. Vice versa is not true. Vice versa is not true. సో ఏమంటున్నాడు, కాజల్ సిగ్నల్స్ అనేవన్నీ రైట్ సైడెడ్ సిగ్నల్స్ అవుతాయి, కానీ అన్ని రైట్ సైడెడ్ సిగ్నల్స్ కాజల్ సిగ్నల్స్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ యూ ఆఫ్ టీ అనుకున్నాం అనుకో, యూ ఆఫ్ టీ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇదేంటిది, కాజల్ సిగ్నల్ అండ్ రైట్ సైడెడ్ సిగ్నల్. సో ప్రతి ఒక్క కాజల్ సిగ్నల్ రైట్ సిగ్నల్ అవుతుంది. సో యూ ఆఫ్ టీ ప్లస్ 2 తీసుకున్నాం అనుకో, ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఉంటుంది. ఇది కూడా ఏమైతుంది, రైట్ సైడెడ్ సిగ్నలే, కానీ ఇది కాజలా అంటే కాజల్ అవ్వదు. ఎందుకు, ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఫర్ స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ. సో దానికోసం ఆల్ రైట్ సైడెడ్ సిగ్నల్స్ ఆర్ నాట్ కాజల్ సిగ్నల్స్. అది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అంతేలేండి ఇవాళ వీడియో. ఇప్పుడు హీట్ అయిపోయింటారు, సిగ్నల్స్ యొక్క ఎమోషన్లోకి ఎంటర్ అయినారు మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇదేదో మొత్తుకుంటాను.